కాంగ్రెస్ పార్టీ ఎల్పీజీ మీద ఎంత నీచమైన దిగజారిపోయిన రాజకీయాలు చేస్తుంది మిత్రమా. ప్రజలని పానిక్ చేయడం వల్ల ఏం సాధించారండి? సెంట్రల్ గవర్నమెంట్ చాలా క్లియర్ గా చెప్పింది కదా, నో నీడ్ టు పానిక్ అని. ప్రజలను పానిక్ చేయడం వల్ల వాళ్ళ అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ సిలిండర్స్ ని బుక్ చేస్తున్నారు. అంతకు ముందు పర్ డే యావరేజ్ 55 lakhs ఉంటే ఈ రోజు 75 lakhs ఉంది. ఆల్మోస్ట్ 20 lakhs పర్ డే ఇంక్రీజ్ అయింది. మళ్ళా మీ నుంచి సిలిండర్స్ ని దాచి బ్లాక్ లో అమ్ముతున్నారా? స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి మన షిప్ ని రిలీజ్ చేయడం మీ ప్రాబ్లమా కాంగ్రెస్ పార్టీ? మీకు బీజేపీ నచ్చకపోతే బీజేపీని తిట్టండి, అంతేగాని నేషన్ ఇంట్రెస్ట్ కి వ్యతిరేకంగా వెళ్తున్నారేంటి? మొన్న కూడా ఏఎస్ఎం మీట్ లో మనం పరువు తీసిందే గాక పరువు తీసిన వాళ్ళ గురించి పొగుడుతున్నాడా రాహుల్ గాంధీ? ఏం సంస్కారం అది? ఏం రాజకీయం అది? ఏం ప్రతిపక్షం అది? ఎల్పీజీ సిలిండర్స్ మీ టైంలో 340 రూపీస్ నుంచి 1240 రూపీస్ దాకా పెరిగినా కూడా జస్ట్ 5 years లో 265% ఇంక్రీజ్ అయినా మీకేం కాదు. కానీ నరేంద్ర మోడీ గారు లాస్ట్ 5 years లో జస్ట్ 13 to 14% పెరిగితే మీకు ఇప్పుడు ప్రాబ్లం అయింది. డొనాల్డ్ ట్రంప్ కి మోడీ గారు భయపడుతున్నారని ప్రొపగండా క్రియేట్ చేస్తున్నారు. ఒక్క ఫోన్ కాల్ తో ఈ వార్ ని, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ని ఆపగలిగే శక్తి నరేంద్ర మోడీ గారికి ఉందని యుఏఈ ఎన్వో చెప్పారు. ప్రపంచం మొత్తం భారతదేశాన్ని స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది, నరేంద్ర మోడీ గారు వెరీ స్ట్రాంగ్ అని నమ్ముతుంటే వీళ్ళేమో కొత్త ప్రోపగండాని క్రియేట్ చేస్తున్నారు. 10 మంది టెర్రరిస్టులు అత్తగారింటికి వచ్చినట్టు వచ్చి 26/11 అటాక్ చేసి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరిని 166 మంది అమాయకుల సిటిజన్స్ ని చంపినా కూడా ఇంటర్నేషనల్ ప్రెజర్ అనే వంకతో పాకిస్తాన్ పైన రిటాలియేట్ చేయకుండా పైగా అమెరికా దగ్గరికి వెళ్ళి, ఒబామా దగ్గరికి వెళ్ళి మన్మోహన్ సింగ్ ఏడ్చారు. ఇది చరిత్ర కాదా? ఇది నిజం కాదా? ఎవరైనా కాదంటారా ఇదిని? అసలు పాకిస్తాన్ న్యూక్లియర్ నేషన్ అవడానికి కారణం గాంధీవాది మొరార్జీ దేశాయ్ కాదా? మాజీ రా ఆఫీసర్ చీఫ్ బి రమణ్ గారు బుక్ చదవండి, తెలుస్తుంది. చాలా క్లియర్ గా చెప్పారు. అందులో మన దురందరులు చాలా మంది కష్టపడి ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత జస్ట్ $10,000 ఉంటే చాలు బ్లూ ప్రింట్ సంపాదించవచ్చు పాకిస్తాన్ న్యూక్లియర్ ఇక్కడ చేస్తుందని తెలుసుకోవడానికి. $10,000 ఇవ్వమంటే నేను ఇయ్యను, వేరే దేశాల ఇంటర్నల్ మ్యాటర్స్ లో నేను జోక్యం చేసుకోనని చెప్పింది గాంధీవాది మొరార్జీ దేశాయ్ కాదా? బ్లూ ప్రింట్ ఇవ్వకపోయినా సరే గానీ ఇజ్రాయెల్ దాన్ని కష్టపడి సంపాదించి ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తారు మేము బాంబు వేస్తాము, మీ దేశంలో జస్ట్ రీఫిలింగ్ కి మాకు ప్లేస్ ఇవ్వమంటే గాంధీవాది మొరార్జీ దేశాయ్ మేము ఇయ్యమని చెప్పిన మాట వాస్తవం కాదా? అపోలో హాస్పిటల్లో ఎంతమంది దళిత, ఓబీసీ, ఆదివాసీలు ఉన్నారో చెప్పండి అని రాహుల్ గాంధీ అడుగుతున్నారు. అపోలో హాస్పిటల్ ఒక ప్రైవేట్ హాస్పిటల్, అది వాళ్ళ ఇష్టం. మెరిట్ బేసిస్ మీద వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజన్. ఎవరైనా సరే ఇన్ఫోసిస్ కి వెళ్తే నీ స్కిల్ సెట్ ఏంటి అని అడుగుతాడు గానీ నీ క్యాస్ట్ ఏంటి అని అడుగుతాడా? ఇంకా ఎన్ని రోజులు కులాల మీద విడదీసి రాజకీయాలు చేస్తుంటారు? ఇంత నీచమైన దిగజారిపోయిన రాజకీయాలు చేస్తుంటారు. మన దేశాన్ని అస్తవ్యస్తం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని నాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, మన పీఓకేని కోల్పోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ, పాకిస్తాన్ కి మన కరెన్సీ ప్లేట్స్ ని అమ్మింది కాంగ్రెస్ పార్టీ, మన దేశంలో టెర్రరిజానికి కారణం కాంగ్రెస్ పార్టీ, మన దేశంలో నక్సలిజానికి కారణం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నీచమైన పార్టీ. అందుకే అన్నాను, కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో. భారత్ మాతాకి జై.